హలో వ్యూయర్స్. సో ఇన్హేలర్స్ యూజ్ చేస్తే అలవాటైపోతుంది మేడం. అది కాకుండా ఇంకేమైనా ఇవ్వండి, ఇన్హేలర్స్ మాత్రం వద్దు అంటారు. హలో, దిస్ ఇస్ డాక్టర్ వేదపల్లి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, ప్రాక్టీసింగ్ ఇన్ విశాఖపట్నం. సో ఇన్హేలర్స్ అడిక్షన్ కాజ్ చేస్తుందా? కాజ్ చేయదు. ఇట్ హ్యాస్ డ్రగ్ విచ్ ఇస్ మినిమల్ అమౌంట్ అండ్ విచ్ డైరెక్ట్లీ గోస్ టు ద లంగ్స్. అంటే లంగ్స్ దగ్గర వెళ్ళి అక్కడే యాక్ట్ చేస్తుంది. ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి అక్కడే యాక్ట్ చేసేస్తుంది. అండ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ సిస్టమిక్ ఎఫెక్ట్స్. ఎందుకంటే మొత్తం బాడీ అంతా అది స్ప్రెడ్ అవ్వదు. అంటే మన టాబ్లెట్ తీసుకుంటే బాడీ అంతా వెళ్తుందా? అలాగ వెళ్ళదు. సో స్టేజ్ వైజ్, అంటే ఈ స్టేజ్ కి ఇంత డ్రగ్, ఈ స్టేజ్ కి ఇంత డ్రగ్, ఈ రిక్వైర్డ్ అమౌంట్ అని చూసే పీడియాట్రిషియన్ రాసిస్తారు. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఆర్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే, ఈ డ్రగ్ వాడటం వల్ల ఫ్యూచర్ రికరెన్సెస్ ఆర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ దిస్ డ్రగ్ ఇట్ సెల్ఫ్ కమ్స్ డౌన్. సో ఏంటంటే ఈ డ్రగ్ మళ్ళీ అవసరం రాకుండా తగ్గించడానికి, విచ్ డస్ నాట్ లీడ్ టు స్కూల్ అబ్సెంటిజం. అంటే స్కూల్ కి మాటకి ఆ ప్రాబ్లం రావడం వల్ల, అంటే ఆస్తమా కానీ, అలర్జీ కానీ, వీజింగ్ కానీ రావడం వల్ల హాస్పిటల్ అడ్మిషన్ అవ్వకుండా ఆర్ గ్రోత్ మీద ఎఫెక్ట్ పడకుండా, ఇదంతా చూసుకోవడానికి ఈ డ్రగ్ వెరీ హ్యాండీ, వెరీ హెల్ప్ఫుల్. సో ప్రాపర్ ట్రైనింగ్, అంటే ఇది ఎలా వాడాలి అన్నది మీకు ఒకసారి చెప్తే you'd use at home and hospital visits itself decreases. Only thing is you have to make a note of it and go to your pediatrician every time and make a check of it. So అది అక్కడ వరకు చేసుకుంటే సరిపోతుంది. సో హోప్ఫుల్లీ ఈ భయాలన్నీ వదిలేసి use the drug properly, which decreases the wheezing episodes and you lead a happy life. Thank you.